హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా మహేశ్వరీస్ ఫార్మ్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్ టూర్ విత్ నానమ్మ గార్డెన్ అంతా చూపిస్తాను అన్నది. ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో మొత్తం. పేరేం పేరు? సుగుణమ్మ. మరి మీ తోట చూడడానికి వచ్చినావు ఈరోజు, చూపిస్తావా? చూద్దామా? ఎన్ని చెట్లు పెట్టినావు? 50 చెట్లు ఉన్నాయి. 50? సరే చూద్దాం. ఒక్కొక్క చెట్టు నువ్వే చెప్పాలి, మరి నాకు తెలియదు. సరే. ఏం చెట్టు నాయనమ్మ ఇది? జామ చెట్టా? కాయలు మంచిగా కాస్తాయా మరి? 20 రోజుల్లోనే పూతకొచ్చింది చెట్టు. 20 రోజులలోనా? 20 రోజుల్లోనే. అవి ఏ సీజన్లో ఎక్కువ కాస్తాయి జామకాయలు? అనకాలం ఎక్కువ కాస్తాయి. అనకాలమేనా? ఎండాకాలం కాయవా? కొద్దిగా మామూలుగా కాస్తాయి ఎండాకాలం. ఇప్పుడు అనకాలం వేసం కూడా మస్తు పూస్తుంది. గులాబా? గులాబీ. ఎన్ని సంవత్సరాలు అయింది గులాబీ చెట్టు వేసి మరి? ఇది సంవత్సరం అయిందా? ఈ కింద ఏం చెట్టు మరి తెల్ల పూలు పూసినది? ఇది నందివర్ధనం చెట్టు. నందివర్ధనమా? ఇది 3 పూలు చాలా పూస్తాయి. చాలా పూస్తాయి. ఒక పంగకు 4 మొగ్గలు. ఒక పువ్వు పూసే కానీ 4 పూలు పూస్తాయి. ఇవాళ దీనికి 5 పూలు. ఇది పువ్వు దిగుబడి బాగా వస్తుంది. ఎర్ర పూలది? ఇది 8 చుక్కల చెట్టు. 8 చుక్కల చెట్టా? ఇది ఎప్పటికి అట్లనే ఎర్రగా పూసి ఉంటుంది? ఆనకాలం ఎండాకాలం వ్యవసాయం అనుకుంటే ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. ఎప్పటికి పూస్తుందా? సరే. ఇది రామతులసి. రామతులసా? ఇటు పక్క ఉన్నాయి. అది అది రిక్క చెట్టు. అది ఏంటంటే రిక్క మందారం. రిక్క మందారం. అది ఇది అరటి చెట్టు. అరటి చెట్టా? అరటి చెట్టు. ఏ కాలంలో కాస్తాయి మరి? దీనికి ఏ కాలం అనేది ఉండదు. నీళ్లు కావాలి దానికి. ఒక వేజ్ వచ్చే వరకు గొలేస్తుంది. బాగా గొల వేస్తుంది అన్నట్టు. కాయ బాగా దిగుతుంది. ఇది పొప్పడి చెట్టు. పొప్పడి చెట్టా? హైబ్రిడ్దా మనం నాటుదా? ఇది హైబ్రిడ్. హైబ్రిడ్దా? నాటు లేవా తోటలో మరి? తోటల ఉన్నాయి. అటున్నాయా? ఇది హైబ్రిడ్. ఒకటి 5 కిలోలు 6 కిలోలు ఉంటుంది ఒక్కొక్క ఆయన. ఒక కాయ. ఎన్ని కాస్తాయి మరి కాసినప్పుడల్లా? 30-40 కాస్తుంది. 30-40? కింద పొదలాగా కాసింది ఏం చెట్లు మరి? ఇది పుదీనానా? ఇది పుదీనా బాగా కాస్తుంది. ఇది ఎప్పుడు అట్లా కాటదని నీళ్ళు ఎక్కువ ఉండాలి. నీళ్ళు ఎక్కువ ఉంటే మంచిగా కాస్తుంది. ఆకులు వస్తాయి అన్నట్టు. ఇది కూడా అదేనా? అరటి చెట్టు 3 అయ్యేది. ఎన్ని ఉన్నాయి మరి ఇట్లాంటి పొప్పడి చెట్లు? పొప్పడి చెట్లు 7 ఉన్నాయి. 7 ఉన్నాయా? మామిడి చెట్టా? మామిడి చెట్టు ఎండాకాలం అనక అనకాలం అనక ఎప్పుడు కాస్తుంది. ఎప్పుడు కాస్తుంది? కాయ అప్పుడు పులుపు ఉంటుంది. కండప్పుడు తీయగా ఉంటుంది ఈ చెట్లు. అట్లా ఏం మల్లె చెట్లా అయ్యి? ఇది మల్లె చెట్టు. ముద్ద మల్లె చెట్టు. ముద్ద మల్లె చెట్టా? ఎన్ని పూస్తాయి మరి? ఎండాకాలమే కాసి? ఇది ఎండాకాలం ఏం పోయేది. అట్లా ఎండాకాలం కాదు. ఇది ఎండాకాలం వేసంగి రోజు వచ్చిందంటే వస్తూనే ఉంటుంది. అది ఎన్ని ఉన్నాయి మరి అట్లాంటి చెట్లు? ఇట్లాంటి చెట్లు 5 ఉన్నాయి. 5? 2, 3, 4, 5. జామ చెట్టా? ఇది దిగుబడి బాగా వస్తుంది అనమాట. దీనికా? 4 రోజులు 2 నెలలు 3 నెలలు అయితే బాగా కాస్తుంది అన్నమాట. ఎండాకాలం ఎక్కువ వస్తాయి ఇక. ఎండాకాలం ఎక్కువ కాస్తుంది చెట్టు. మరి ఇగురు వచ్చి ఇగురు ఏమంటే పూత వస్తుంది. మరి తవ్వినావు మరి ఏం చెట్లు పెట్టినావు ఇక్కడ? ఇలా గోకర పెట్టా. గోకరకాయనా? ఎన్ని రోజులు పడుతుందా మొలక రావడానికి? 5 రోజులు పడుతుంది. 5 రోజులకు మొలక వస్తుందా? మరి కాయ కాయటానికి ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులలో కాయ వస్తుందా? ఇది నిమ్మ చెట్టా? 1 సంవత్సరం లోపలే కాసింది చెట్టు. సంవత్సరం. మరి చిన్నగా ఉన్నది మంచిగా కాస్తాయా కాయలు? ఇది హైబ్రిడ్ కాయ, నిమ్మకాయ. చిన్నగా ఉండే మంచిగా కాస్తాయా? పూత వచ్చిందంతా. ఆ జామ చెట్టుకు బాగున్నాయి కాయలు. ఎట్లా వచ్చింది దీనికా? ఇటు దిగి ఇటు కనబడుతుంది. అది టమాటా చెట్టు పెట్టినాం. టమాటానా? ఎన్ని చెట్లు టమాటా పెట్టినావు? 500 చెట్లు పెట్టాం. 500? బంతి పూలు కూడా పూసినట్టున్నాయి బాగానే. బంతి పూలు పూసి. ఇంకేం చెట్లు పెట్టినావు మరి వీటిలల్లా? ఇది బెండ చెట్టు. బెండకాయనా?
అవి నిన్న మొన్న పెట్టింది కాబట్టి ఇంకా బాగా రాలేదు. ఇంకా రాలేదా? అక్కడ తీగల్లాగా ఉన్నాయి ఏం చెట్లు మరి పందిరి బాగా వేసినావు? దొండ చెట్టు. దొండకాయనా? ఓన్లీ దొండకాయనే ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయి ఆ తీగలల్లా? తీగలలో ఇప్పుడు దొండకాయ ఒకటి ఉంది, ఉంటుంటే అన్ని ఎదుగుతాయి. అన్ని బీరలు, ఆనగలు, కాకర చెట్లు అవన్నీ పెట్టినాము, అవి వస్తాయి. ఇంకా మొలక రాలే అయ్యి? ఇంకా మొలకలు రాలే కొద్దిగా. ఆహా. అది ఇది ఇది పండు చెట్టు, మన చిన్న పళ్ళు పంటదిగా పచ్చగా. చక్కెరకేళి చెట్టు ఇది? ఆ చెట్టు ఇది భయం వేసింది చెట్టు వల్ల. ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టేనా అది కూడా? పచ్చడి బంగినపల్లినా? అదేమో పచ్చడి చెట్టు. పచ్చడికాయ? ఇదేమో బంగినపల్లి. ఆహా. ఇదేం మరి పొదల కాసింది? ఉట్టి గడ్డేనా? ఏం విత్తనం ఉండదు? బర్ల గడ్డా? ఆహా. విత్తనాలు దూసిపోస్తే మళ్ళీ వస్తుందా మరి? ఇది మా అన్నిట్లోకి ఇదే పెద్దగా ఉన్నట్టుందిగా తోటలా? ఇదే పెద్దదా? ఆహా. ఎన్నేళ్ళైంది ఈ చెట్టు పెట్టి మరి? 2 ఏళ్ళా? మరి ఇప్పటికే ఎన్నిసార్లు కాసి? పూత బాగా వచ్చింది ఈ చెట్టుకి. చెట్టు పూత బాగా, ఇంకా ఈ పంగ పోయాలి, అవతల పంగ బాగా పూసింది. ఇది నిమ్మ చెట్టా? ఇది బత్తాయి చెట్టు. బత్తాయా? మంచిగా కాస్తుందా? కాస్తుంది. 50 కాయలు వేసింది. 50? సీజన్లా? సీజన్. ఇప్పుడు మనం పాద చేసి మట్టి పోసి పెంట వేస్తే మొత్తం పూతకు వస్తుంది. ఇటు బాగా పూసింది అన్నట్టు. ఇదేం చెట్టు? ఇది కూడా బత్తాయి చెట్టు. ఇది కూడా బత్తాయేనా? మరి అదో రకం ఇదో రకం ఉంది? వేరే రకం ఉంది. దీని కాయ ఇదొక రకంగా ఉంది, పచ్చగా ఉంది కాయ. పచ్చగా ఉంటుందా? దాని ఎర్రగా వస్తుందా? ఎర్రగా వస్తుంది. ఇట్లా పూత వస్తుంది అంత పూత ఇట్లా వచ్చింది. ఓకే ఓకే. ఆ ఇగురు వస్తుంది కదా, ఈ ఇగురు తగ్గట్టు పూత వస్తుంది. ఏం చెట్లు బాగానే పెట్టినాయి, ఇంకా చాలా చెట్లు. ఈ దొండ చెట్టు 30-40 కిలోలు వస్తుంది. 30-40 కిలోలా? వెళ్తుంది. సీజన్ ఏమన్నా ఉంటుందా దీనికి? ఎప్పటికి కాస్తుందా? ఎప్పటికి కాస్తుంది. ఇదే నాటుదా? నాటుకాయనా? నాటుకాయ. ఇది భూమి చలక భూమి కాబట్టి బాగా లావ్ అయితే కాదు ఈ మాసాలు. ఎన్ని కిలోలు ఉండొచ్చు సుమారుగా? సుమారుగా ఇది ఇప్పుడు 4 కిలోలు ఉంటుంది. 4 కిలోలు ఉంటుందా? ఎన్ని రోజులు పండుద్ది మరి కచ్చగా అయింది? ఇది పాకానికి వచ్చింది. ఇప్పుడు పాకానికి వచ్చింది. ఎట్లా గుర్తుపడతావు పాకానికి వచ్చిందని? ఇక్కడ ఎర్రగా సార్కలు వస్తాయి. ఆహా. ఓకే ఓకే. అయితే ఎన్ని ఆకులు ఉంటే అది కాయలే కింది నుంచి పైకి వెళ్ళ. ఆకులు ఎన్ని ఉంటే అన్ని వస్తాయి. ఆహా. కమలా చెట్టు? కమలా చెట్టు. ఎండాకాలంలో కాస్తాయా? ఇది ఆరకాలం కాస్తుంది, ఎండాకాలం కాస్తుంది. ఇప్పుడు కాస్తుంది, ఇప్పుడు కాస్తలేదు. ఎప్పటికి కాస్తూనే ఉంటుంది. పూత వచ్చింది అంత పూత. ఇది పూత. ఓకే. ఇంచలాంటి పూత. ఇది సప్పసేను బర్లకు. బర్లకా? గడ్డి. గడ్డి. మరి ఏమి విత్తనాలు వేస్తే మొలుస్తుంది ఇది? దీంట్లో గడ్డి గింజలు ఉన్నాయి. గడ్డి గింజలు, ఇంకా జొన్నలు, మొక్కజొన్నలు, ఇంకేందో గడ్డి, అన్ని గడ్డి గింజలు అన్నమాట. గడ్డి గింజలు కల్పిస్తుంది. 5 రకాలు. ఎన్ని రోజులలో వస్తుంది మరి అది? ఇది 4 రోజుల్లో వస్తుంది. 4 రోజులలో వస్తుందా? ఎక్కువ పాలు ఇస్తాయా మరి బర్రెలు? పాలు ఇస్తాయి. 7 కోతలు వస్తుంది అట అది. ఆహా. ఇది సపోటా చెట్టు. ఇది సపోటానా? కాయలు కాసిందా ఇప్పటి వరకు? కాసింది. ఇది మునగ చెట్టు. కాయలు పెద్దగా కానట్టున్నాయి కదా దీన్ని? పూత పూసి పిందెలు పడుతున్నాయి. ఆహా. వానకాలం వరకు మంచిగా కాస్తాయి.
ఇది సపోటా చెట్టు ఉమ్. ఇగో కాయలు ఇట్లా కాస్తాయి. పండు పండినాయి ఏమన్నా? అవి పడతాయి కంటి రాదు పొద్దుగా ఇట్లా ఆహా. అన్ని కాయలు అన్నట్టు ఆడకాయ కాయ కాయ ఉమ్. కింది పులుసు కాయ ఉమ్. ఇంకా ఇది కూడా బత్తాయి చెట్టే కానీ ఎండిపోయిందిగా. ఎండిపోయిందంటే ఏమైందో దానికి ఇక రోగం వచ్చిందో ఏదో వచ్చిందో ఉమ్. మొన్న పిండి పెట్టినా ఉమ్. ఇది కూరిన పుదీనా. ఈ రెండు చెట్లు ఎందుకు కొద్దిగా నాజుకున్నాయి. ఇయ్య. నీళ్ళు పెట్టకనా? నీళ్ళు పెడతానే ఉన్నాం కానీ వండుకున్నాయి. ఉమ్. ఈ చెట్టు బాగుంటుంది, ఇది బాగా కాస్తుంది కాయలు తీయగుంటాయా కాయలు? తీయ ఉంటాయి. ఉమ్. అదొక చెట్టు తీసుకోండి. దీనికి ఇడిసి తెంపినాం కింద ఉమ్. ఇక పోతా ఉంటే ఇట్లనే కాస్తుంది. కింద నుంచి పైకి కాసుకుంటూ పోతుంది. పైనుంచి ఉమ్. చెట్టు పెట్టినాక ఒక నెల రోజుల్లోనే పూత పిండి వచ్చింది. ఉహు. అట్లా కాస్తుంది. ఇది నాటుదా హైబ్రిడ్దా మరి? ఇది హైబ్రిడ్. హైబ్రిడేనా? నాటు అయితే పైనే కాస్తాయి. ఉమ్. ఈ హైబ్రిడ్ దాటి కింది నుంచి పై దాకా కాస్తుంది. ఉమ్. ఇది పొలం ఏం పెట్టినావు దీంట్లో మరి? వరి పెట్టినాం. వరా? ఎన్ని రోజులకు వస్తుంది? సన్నొడ్లు 20 రోజులు అవుతుంది నాటుబెట్టి. ఎన్ని రోజులకు వస్తుంది మరి? ఇది 3 నెలలకు వస్తుంది. 3 నెలలకా? సుమారుగా ఎన్ని బస్తాలు రావచ్చు? 10 గుంటలు 10 బస్తాలు అంటే పప్పు చూడోళ్ళు అవుతాయి. ఆహా. పుట్టాడంటే మాకు అర్థం కాదు మరి. 8 బస్తాలు అవుతాయి. 8 బస్తాలా? సరే సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.